జై భీమ్ 99 న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణ అభివృద్ధి అంశంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. భీమ్గల్లో మీడియా సమావేశం నిర్వహించిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రశాంత్ రెడ్డి తాను ఎమ్మెల్యేననే విషయాన్ని మర్చిపోయారని, ప్రభుత్వాన్ని బదనాం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని ముత్యాల సునీల్ కుమార్ ఆరోపించారు. వంద పడకల ఆసుపత్రి, వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్, బస్ డిపో వంటి అభివృద్ధి పనులను బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేయకుండా ప్రజలను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం భీమ్గల్ అభివృద్ధికి కట్టుబడి ఉందని, ఇప్పటికీ ఆసుపత్రి నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు. భీమ్గల్ అభివృద్ధి కోసం ప్రభుత్వం రూపాయలు 54 కోట్లు విడుదల కేటాయించిందని పేర్కొన్నారు. యూరియా యాప్, సాగునీటి అంశాలపై కూడా ప్రశాంత్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నారని, రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు పరిశీలించాలని, సంవత్సరాలు కూడా పూర్తి చేయకుండా ఎలక్షన్ల తర్వాత ఓడిపోయిన తర్వాత ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం మీద బదనాం ఎత్తే ప్రయత్నం చేస్తున్నాడు. మీరు వినండి, భీమ్గల్ పట్టణ ప్రజలు వినండి ఏ విధంగా ఇన్నరా భీమ్గల్ ప్రజలారా 8 నెలలు కంప్లీట్ చేస్తా అన్నాడు. అంటే ఫిబ్రవరి 23 సంవత్సరం వరకు 2023 సంవత్సరం పూర్తి కావాల్సింది. ఆయన డిసెంబర్ వరకు అధికారం నుండి అప్పుడు కూడా పూర్తి కాలే. ఇంకా ఏ బుద్ధి లేనితనంతో, ఏ తెలివి తక్కువతనంతో నిరాదీక్ష చేస్తున్నామో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. మేము చొరవ తీసుకున్న మా పిసిసి అధ్యక్షులు మహేష్ గారి చొరవతోని త్వరలోనే దీనికి ప్రారంభించుకోబోతున్నాం. దీనికి కావాల్సిన నిధులు కూడా పిసిసి అధ్యక్షులు గారు మంజూరు చేయించారు. ఒక విషయం. రెండో విషయం, బస్ డిపో అన్నాడు. రెండు సార్లు బస్ డిపోని ఎలక్షన్ గెలిచిండు. 2 సార్లు బస్ డిపోని ఎలక్షన్ గెలిచిండు. 7 నవంబర్ 2018లో కూడా బస్ డిపో తెరిపించే బాధ్యత చూసిండ్రా. 17 నవంబర్ 2018 సంవత్సరంలో ఎన్నికల ప్రచారం భాగంగా ఈ భీమ్గల్ పట్టణంలో వారి 4వ టార్గెట్గా ఇమ్మీడియట్గా బస్సు డిపో తెరిపిస్తాను ఆ రోజు భీమ్గల్ పట్టణ ప్రాంత ప్రజలకు వాగ్దానం చేసి ఎలక్షన్లలో గెలిచి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయినప్పటికీ కూడా అక్కడ బస్సు డిపో తెరిపించలేకపోయిందంటే ఆయన అసమర్థత ఎంతో అర్థం చేసుకోవాలి. ఆయన మోసపూరితమైన విధానం ఈ భీమ్గల్ పట్టణ ప్రజలు అర్థం చేసుకోవాలి. 10 ఏళ్ళు అధికారం ఉన్నాడు, 5 ఏళ్ళు మినిస్టర్ ఉన్నాడు. 2018 ఎలక్షన్ సందర్భంగా వాగ్దానం చేసిండు, అమలు పరచలే, ప్రజలను మోసం చేసిండు. ఇలా బుద్ధి లేకుండా, సిగ్గు లేకుండా, తెలివి లేకుండా నిరాశ చేసి ప్రజలను మళ్ళా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ టీఆర్ఎస్ పార్టీ ఆ నాయకులంతా కూడా మోసపూరితమైన విధానాలు, మోసపూరితమైన హామీలే తప్ప ప్రజల మీద చిత్తశుద్ధి లేదు. ఇప్పటికీ గెలిచి 2.5 సంవత్సరాలు అయింది. ఏ రోజు కూడా ఆయన డిఆర్సీ మీటింగ్ వెళ్ళలే. ఏ రోజు కూడా ఒక సెక్రటరియట్ వెళ్ళి మా బాల్కొండ సమస్యలని ఆయన అడుగుతలేడు. ఆయన అనునిత్యం ఈ ప్రభుత్వానికి ఎట్లా బదనాం చేయాల్సిన ఆలోచన తప్ప ప్రజలకు సేవైన ఆలోచన లేదు. ప్రశాంత్ రెడ్డి గారు మీకు తెలియజేస్తున్నా, మీకు హితబోధ చేస్తున్నా, మీరు పెద్ద మనసుతోని, మంచి మనసుతో ఆలోచించారు. మీకు ప్రజలు గెలిపించింది ప్రజలకు సేవ చేయడానికని, ప్రభుత్వం మీద కక్ష తీసుకునేదానికి అనే విషయం మీరు గమనించి ఇప్పటికైనా ప్రజలను మభ్యపెట్టకుండా, ప్రజలను మోసం చేయకుండా ప్రజలకు సేవ చేయాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నా. ధన్యవాదాలు.